Thank you, sir. IPE 2025 రిజల్ట్స్ అనౌన్స్మెంట్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క సార్, మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కోమరెడ్డి సార్, మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ పొన్నం ప్రభాకర్ సార్, సెక్రటరీ ఎడ్యుకేషన్ యోగిత రాణా మ్యామ్, డైరెక్టర్ జనరల్ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్, డీడీ సిజీజీ సంగ్రామ్ సింగ్ పాటిల్ గారు, స్పెషల్ సెక్రటరీ హరిత మ్యామ్, సిఓఈ గారికి, మా జాయింట్ సెక్రటరీస్ అందరికీ, డిప్యూటీ సెక్రటరీస్ అందరికీ, సూపరింటెండెంట్స్ అందరికీ, బోర్డ్ స్టాఫ్, సిఐ స్టాఫ్ ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అందరికీ, ప్రతినిధులందరికీ పేరు పేరు నమస్కారం. సార్, ఈ ప్రక్రియ మనం ఏదైతే IPE 2025 ఉందో జనవరి మాసంలో మొదలుపెట్టాం సార్. జనవరి మాసంలో మనం ఎన్వైరన్మెంట్ ఎథిక్స్ ఎగ్జామ్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ ల్యాబ్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 22 వరకు టోటల్ 20 days 4 స్పెల్స్లో సైన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొత్తం 2060 కేంద్రాల్లో మనం కంప్లీట్ చేసుకున్నాం సార్. థియరీ ఎగ్జామ్స్ 1532 సెంటర్స్లో 9,97,000 12 మంది విద్యార్థులు మొత్తం అపేర్ అయ్యారు సార్. 1532 సెంటర్స్ గాను ఈ థియరీ సెంటర్స్కి ప్రతి సెంటర్కి ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మనం అలాట్ చేసుకున్నాం సార్. ఈ ప్రక్రియలో సుమారు 30,000 మంది ఇన్విజిలేటర్స్, కంటింజెంట్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కలెక్టర్స్, ఎస్పీస్ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ అధికారులు అందరూ కూడా తోడ్పాటును అందించి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి తడబాటు లేకుండా మనం మార్చ్ మాసంలో మనం థియరీ ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం సార్. ఎవాల్యుయేషన్ సంబంధించి ఈసారి మనం 2 కొత్త క్యాంప్స్, ఒకటి మెదక్, రెండోది వరంగల్ సార్. మొత్తం 19 ఎవాల్యుయేషన్ క్యాంప్స్లో సుమారు 18,500 మంది వాల్యుయేషన్ స్టాఫ్ తోటి మొత్తం వాల్యుయేషన్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నాం సార్. ఈసారి పబ్లిక్ ఎగ్జామినేషన్లో మనం తీసుకొచ్చిన చేంజ్ సార్, TGBIE ప్రతి స్టేజ్లో బీట్ ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్, వాల్యుయేషన్ సెంటర్స్, సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి ఇదే కంట్రోల్ రూమ్ ఆధ్వర్యంలో మనం కంటిన్యూస్గా మానిటర్ చేశాం సార్. దీనివల్ల టైమింగ్స్ ఎన్ష్యూర్ చేశాం సార్. ఏది ఏమైనా కంప్లైంట్ వచ్చినా, ఏది చేసినా 1 month ఫీడ్ ఉంటుంది కాబట్టి కంటిన్యూస్గా రెస్పాండ్ అయ్యాం సార్. ఈ పర్టికులర్ కంట్రోల్ రూమ్లో సుమారు 100 మంది స్టాఫ్ సార్, సూపరింటెండెంట్, వారితో పాటుగా లైబ్రేరియన్ మరియు టెక్నికల్ ఆపరేటర్ కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి తప్పులు జరగకుండా ప్రాపర్గా పరీక్షలు మొత్తం కూడా నిర్వహించాం సార్. ఈ ప్రక్రియలో చాలా మంది స్టేక్ హోల్డర్స్, ఎస్పెషల్లీ సెంటర్స్ ఏవైతే ఉంటాయో సార్, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ సెక్టర్ సెక్రటరీస్ అందరూ కూడా, ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరూ కూడా, మా ప్రిన్సిపల్స్, మా డిఐఓస్, మా కన్సర్న్ జూనియర్ లెక్చరర్స్ అందరూ కూడా ఎటువంటి తడబాటు లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉన్నారు సార్. సార్, 9.97 lakhs విద్యార్థులకు గాను మొత్తం స్క్రిప్ట్స్ అరౌండ్ 57.5 lakhs ఎవాల్యుయేట్ చేశాం సార్. ఇవంతా కూడా మనం కంప్లీట్గా లాస్ట్ 5 years నుంచి రిజల్ట్ అనేది త్రూ సిజీజీ రాజేంద్ర ఎంజే సార్ ఆధ్వర్యంలో చేస్తున్నాం సార్. ఏదైతే 8 days మెకానిజం ఉంటుందో థరోగా వాళ్ళు ఇన్ అండ్ అవుట్ చెక్ చేసి 6th level చెక్ చేసిన తర్వాతనే మనకు టైం ఇస్తారు సార్. దానికోసమే మీరు టైం ఇచ్చారు కాబట్టి మనం 3rd week మనం అనౌన్స్ చేస్తున్నాం సార్. సార్, ఈసారి ఏదైతే ఉందో రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ కోసం మనం 1 week టైం ఇస్తున్నాం సార్, టిల్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటుందో నెక్స్ట్ మంత్ ఎగ్జాక్ట్ 1 month తర్వాత May 22 నుంచి ప్లాన్ చేస్తున్నాం సార్. ఏదైతే స్టూడెంట్ సర్వీసెస్ ఉంటాయో కంప్లీట్గా ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చేపడుతున్నాం. ఏది ఉన్నా కూడా గ్రీవెన్స్ అనేది మనం ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ ద్వారా ఏదైతే కస్టమర్ కేర్ ఉంటుందో సార్, మనం ఒక 5 persons కాల్ సెంటర్ ఆపరేట్ చేస్తున్నాం. ఏది ఇష్యూ ఉన్నా కూడా త్వరితగతిన రిజాల్వ్ చేస్తున్నాం సార్. ఈ ప్రక్రియలో ప్రతి దశలో తోడ్పాటును అందించినటువంటి మా బోర్డు సిబ్బందికి, కలెక్టర్స్ అందరికీ, డిఐఓస్ అందరికీ, సీనియర్ ప్రిన్సిపల్స్ అందరికీ, ముఖ్యంగా గవర్నమెంట్ సెక్టర్ సిబ్బంది అందరికీ, వారితో పాటుగా ప్రైవేట్ మేనేజ్మెంట్ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా నేను నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. Thank you, sir. Now I request Director for Center for Good Governance,
Vijay Garu, who has